కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ లేపాక్షి మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి హిందూపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వ్యూ వాంట్ జస్టిస్ అంటూ లేపాక్షిలోని వైఎస్ఆర్ విగ్రహం నుంచి నంది సర్కిల్ వరకు ప్రధాన రహదారిలో ర్యాలీ సాగింది. నమస్కారం. నిన్న మన ఎంపీ గారు మిథున్ అన్న గారి అరెస్ట్ చేయడం అనేది జరిగింది లిక్కర్ స్కామ్లో. గత ఏడాదిని చూసుకుంటే చాలా మందిని లిక్కర్ స్కామ్లో ఇరికిస్తూ వాగ్మూలాలు బేస్డ్గా చేసుకొని ఇరికిస్తున్నారు. సరైనటువంటి ప్రూఫ్లు కానీ సీజర్స్ కానీ మనీ ట్రయల్స్ కానీ లేవు. నిన్న ఏమైందో ఏమో తెలియదు కానీ లోపల 7 గంటల్లో ఎంక్వైరీ జరిగింది. అయినప్పటికీ మన మిథున్ అన్న బయటకు వచ్చేసరికి ఏం ప్రూఫ్లు లేవు వాళ్ళ దగ్గర అని చెప్పినారు. దీనికి ముందు కూడా మన మిథున్ అన్నని అరెస్ట్ చేసి ఏ ఆధారాలు లేకుండా మన మిథున్ అన్న విడుదల అయినారు. ఈసారి కూడా అలాగే అవుతుందని నేను ఆశిస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్మానం అనేది ఇచ్చింది. రాజకీయాల కుట్రాల పైన పెట్టేటువంటి కేసు నిలబడదు, సీరియస్ అయిన యాక్షన్ తీసుకుంటాము అనేది సుప్రీంకోర్టు దీనికి ముందే చెప్పింది. అది మన ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం చూసుకుంటే సుప్రీంకోర్టు చెప్పినటువంటి వాక్యాలు ఈడ వర్తిస్తుంది అని నేను భావిస్తూ అనుకుంటూ మన మిథున్ అన్న కోసం మీ ముందు నిలబడుతూ ఈరోజు మన మిథున్ అన్న ఎంత త్వరగా అయితే అంత త్వరగా బయటికి రావాలి. ఏ ఆధారాలు వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు చేసినటువంటి స్కామ్ని డైవర్షన్ చేయడానికి ఈరోజు మేమంతా అపోజిషన్లో ఉన్నాం కాబట్టి మా ముఖ్య నాయకుల పైన కేసులు అనేది పెట్టి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఒక మెంటల్ టార్చర్ అనేది పెడుతున్నారు, భయ భ్రాంతులు చేస్తున్నారు. మీరు ఎన్ని చేసినా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ఇంటి నుంచి బయటకు వస్తారు. మేమంతా మన నాయకులతో పాటు ఉంటాం. వి వాంట్ జస్టిస్. కూటమి ప్రభుత్వం మీరు దీన్ని ఆపుకుంటే మంచిది అని మేమందరూ మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.